ముందుగా జై శ్రీరామ్. గుడి ముందు మట్టి ఎక్కువగా ఉంటే అది మొత్తం తవ్వేసి బొచ్చెలకు పోసుకొని మట్టి మొత్తము తీసుకెళ్ళి ఈ హోమగుండం వేస్తారు కదా, ఆ ప్లేస్లో మొత్తం కింద పోసి సద్రం చేసి నీళ్లు కొడుతున్నాము సద్రంగా. ఈ గుడిసి ఉంది కదా, తాటాకులు గుడిసి అనమాట. ఒక్క రోజులోనే మొత్తం మేము వేసేసాము అనమాట. తాటాకులు వచ్చేసరికి మాచర్ల దగ్గర తీసుకొచ్చాము. ఈ గుడిసె కర్రలు వచ్చేసరికి మేము కొన్నామన్నమాట బయట. మట్టి పోసి నీటికి సద్రం చేస్తున్నాం నీళ్ళు కొట్టి. వీళ్ళు సుల్ల స్వాములు చూడండి, పని చేయమంటే చేయరు కానీ పుల్ల ఫారాలు అన్నీ చేస్తారు, నీళ్లు కొట్టుకుంటారు. ఎంతమంది సీఎంలు మారినా కానీ ఎర్రగంటిపాలెం జరిగిన కాలవే తీసుకురాలేకపోయారు, ఈ నీళ్లు వేస్ట్ చేస్తున్నారు స్వాములు. ఇదిగోండి మా గుడి చూడండి ఎంత బాగుందో. అదిగో నీళ్లు కొట్టింది అక్కడ శుభ్రం చేశారు కదా గుడిసెలో. చూడండి ఇప్పుడు చూడు ఆ తోరణాలు చూడండి. ఫస్ట్ తోరణాలు కడితేనే ఆ అందం వేరే లెవెల్. చూడండి ఎంత సద్రం చేశాము. లోపల పూజారులు ఉంటారు, వాళ్ళంతా హోమగుండానికి సిద్ధం చేస్తున్నారు. అది ఇటుకలు కూడా పేర్చామన్నమాట, ఇంకా చాలా ఉన్నాయి పేర్చాము. ఈ బొడ్రాయి అన్నమాట, ఇది పాతదన్నమాట, చాలా సంవత్సరాల పాత గుడి ఉన్నప్పుడు కట్టాము. ఈ మట్టి ఊరెక్కుపోయి మట్టి పోసుకుంటా బూడిపోయింది అనమాట. చాలా కొంత పడుతుంది అనేసి కొత్తది కట్టియాలనేసి మొత్తం కూల్చేసాము. అది మట్టి మొత్తం తోడేసి ట్రాక్టర్లో పోసి ఊరి చివరి పోస్తారు. మేమేమో ఇంకా క్రికెట్కి టైం అయింది అనేసి యూత్ మొత్తం బయలుదేరాము. టీం మొత్తం కోరుకుంటున్నారు అన్నమాట యూత్ మొత్తం. చూడండి బాగానే పడ్డావు. ఓకే, ఈ బ్యాచ్ చూడండి, బెట్టింగ్ బ్యాచ్ నాశనం చేస్తున్నారు కదా డబ్బులు మొత్తం బెట్టింగ్ వేసి. ఈరోజు 8, రేపేమో టీమిండియా పాకిస్తాన్ అంటారు. రెడ్డి యాప్, వెంకటేశ్వర యాప్, ఆ యాప్ ఈ యాప్ అని ఇలా చదువులెత్తారు. నేను 200 వేసాను అనుకో, చెప్పుకోవాలి కదా. మళ్ళా మాది ఫీల్డింగ్ అనమాట. ఫీల్డింగ్ అయిపోయి మళ్ళీ బ్యాటింగ్లోకి దిగాము. 10 బాళ్ళకి 21 కొట్టాలన్నమాట, మ్యాచ్ విన్ అవుతుంది. 10 బాళ్ళకి 21 అంటే చాలా సింపుల్ అనమాట. మా చిన్న గ్రౌండ్, 4 ఈజీగా వెళ్ళిపోతాయి అన్నమాట. 200 మనయే, ఇంకా ఇబ్బంది లేదు. ఇదేమో వికెట్లో తగిలింది బాల్, అవుట్ ఇస్తున్నారా, అవుట్ అనుకుంటున్నారు కదా, కానీ నాట్ అవుట్. అక్కడ బౌలింగ్ వేసే అతను లైన్ దాటేసి బాల్ వేసాడు, నాట్ అవుట్. పెద్దలు మొత్తము సభలోకి దిగి తీర్పు ఇచ్చారన్నమాట నాట్ అవుట్ అనేసి. ఇంకా అందరూ ఎవరి ప్లేస్కి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చూడండి డ్రింకింగ్ టైం అన్నమాట. నీగాలేంద్ర స్వామి, వాళ్ళ బాల్ తగలదు లేరా, ప్రతి ఒక్కడికి క్యాచ్లు వచ్చు. ఏదో అరుస్తున్నావు. మళ్ళా 4 అనమాట, లాస్ట్ అనమాట. ఈజీగా మ్యాచ్ మంది అయిపోయింది. 200 మనయే, ఇబ్బంది లేదు. ఇంకా మ్యాచ్ నాకు కూడా ఏం పోతుంది లేరాడు, బాల్ తగిలితే మళ్ళీ ఇబ్బంది లేదు. బొమ్మలు తీసుకొస్తున్నాను అనమాట, కొత్త శిలలు ట్రాక్టర్లో. అది పిల్లలు వారు పోస్తున్నారు. ట్రాక్టర్లు ఎత్తేసి చాలా బరువు ఉన్నాయండి ఒక్కొక్కటి. అయితే మొత్తం ట్రాక్టర్లు బేర్చేసి ట్రాక్టర్ తీసుకుపోతుంది. గుడి దగ్గరికి వెళ్తున్నాము. గుడి దగ్గరికి వచ్చేసాము. చూడండి అదిగో శిలలు మొత్తము అక్కడ నడుములు పెట్టేస్తున్నాం గుంతలో. అదిగో పట్ట అలా ఎందుకు వేసామని అడగచ్చు. ఆ పట్ట వచ్చేసి శిలలన్నీ మధ్యలో పెట్టాక శిలలకి నీలాభిషేకం, పాలాభిషేకం, పూలాభిషేకం ఈ టైప్లో ఉంటాయంట. అవన్నీ ఆ పట్టకి శిలలన్నీ మునిగేటట్టుగా నీలాభిషేకమైన పాలాభిషేకమైన చేయాలంట. అందుకనేసి ఆ గుంతలో పెడుతున్నారు. చూడండి చిన్న శిలలేమో ఒక్కొక్కళ్ళు ఈజీగా తీసుకుపోతున్నారు, పెద్ద శిలలు వచ్చేసరికి వాసిపోతుంది అనమాట. చాలా బరువు ఉన్నాయి ఒక్కొక్కటి. అదిగో ఆ శిల చూడండి, పోలేరమ్మ స్వామి ఎంత బరువు ఉంది.
చూడండి 10 మంది పడుతున్నారు ఈజీగా, చాలా బరువు ఉంది. కింద ఇటుకలు పెట్టేసి చిన్నగా ఒకళ్ళు వాల్ చేసి ఇటుకల మీద పెడుతున్నారు, చేతులకు ఒత్తుకోపోకుండా కింద అడుగున ఎవరికి ఈజీగా. చూడండి వసలన్నీ వర్షంగా పెట్టేసామన్నమాట. తర్వాత గజస్తంభం కాడికి వెళ్ళామన్నమాట. ఈ గజస్తంభం వచ్చేసి మా హై స్కూల్లో పెట్టారు. మా ఊరు అతనే మొత్తం చెక్కాడు అన్నమాట, ఊర్లోనే చెక్కాడు బల్లో. అందరం ఒక్కొక్క తలా చేసి ఈజీగా బరువు లేనంతగా అంతమంది పెట్టేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క కేజీ కూడా ఉండదన్నమాట వెయిట్. అంత ఈజీగా తీసుకుపోతున్నాం, గుడి దగ్గర తీసుకువెళ్తున్నాం అన్నమాట. చూడండి ఎంతమంది పెట్టారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేతులు మార్చుకుంటా తీసుకెళ్ళిపోతున్నారు. గుడి దగ్గరికి వచ్చేసాం దాదాపుగా. ఇక్కడ పెట్టేసామన్నమాట గుడి దగ్గర. తర్వాత నీళ్ళాభిషేకం చేస్తున్నారు అందరూ. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. ఈ బంతికి కావాల్సిన కట్టెలు ఉంటాయి కదా, వాటిని ఏర్పాటు చేయడానికి మేము చేలోకి వచ్చాము పొలానికి. నెక్స్ట్ డే అని ఎందుకు అంటున్నానంటే, ఇది 5 days ఫెస్టివల్ అన్నమాట. శ్రీరామ్ ప్రాణ ప్రతిష్ఠ అనేది 5 రోజులు చేసేదన్నమాట. ఇప్పుడు ఈ కట్టెలు ఉంటాయి కదా, ఈ చింత ముద్దు అన్నమాట. చింత చెట్టు ఎండిపోతుంది పూర్తిగా. ఆ చెట్టునని మేము జేసీబీని పిలిపించి మొత్తం కూలగొట్టించామన్నమాట. మొత్తం ఎండిపోయిందన్నమాట, పచ్చిది కొట్టేయకూడదు. చెట్టుననేది పచ్చగున్న చెట్టును కొట్టిస్తే పాపం అన్నమాట. మేము ఏం చేసామంటే ఎండుది కొట్టించామన్నమాట. చావ చూడే ఎట్లా ఉందో నల్లగా, అది మొత్తం చావ అన్నమాట. చావ అంటారు, బరువు ఉంటుంది. చూడండి ఎంతమంది పడుతున్నారు ట్రాక్టర్ మీదకి. చూడండి 5 6 పెట్టి పడితే కానీ ఆ ముద్దులు వేయట్లే. చూడండి ఎంతమంది పడుతున్నారు, ట్రాక్టర్ మీదకి ఎక్కుతున్నారు. వాళ్ళేమో పైకి లాగుతారనమాట, వరుసగా బేర్చుతారు పైన. ఇగో ఎన్ని ఎత్తిన ముద్దులు ట్రాక్టర్ మీదకి, పెద్ద పెద్ద ముద్దులు అనమాట. చూడు ఇదేమో ఇంకా పెద్ద ముద్దు అనమాట. దాన్ని 2 ముక్కలు చేయడానికి గొడ్డలేసి కొట్టి, గొడ్డల్ని గట్టిగా వేసి దానిపైన తమ్మిడి అంటారు, సుత్తి అని, పెద్ద సుత్తి అని తమ్మిడి అంటారు, దాన్ని వేసి కొడుతున్నారు. చూడండి అది పగలపోయేసరికి దాన్ని వదిలేసి ఇంకొక ముద్దు మనం ఏర్పాటు చేస్తున్నారు. అంటే చింత ముద్దులు చాలా ఉన్నాయి, కొన్ని వదిలేసామన్నమాట. పెద్ద పెద్ద ముద్దుల్ని మనకి వీలు అయ్యి ట్రాక్టర్ మీదకి ఎత్తే అంత ముద్దుల్ని మనం పట్టించుకుంటున్నాం. అయ్యో దాన్ని వదిలేశారు. దీన్ని పెద్ద ముద్దు కాకపోతే సన్నది, దీన్ని ట్రాక్టర్ మీద ఎత్తడానికి చూస్తున్నారు. చాలా ముద్దులు ఎత్తామన్నమాట. దీనికి ముందు ఒక ట్రాక్టర్ పోయింది, ఇది 2వ ట్రాక్టర్ అన్నమాట. దీనికి ముందు పోయింది మొత్తం సన్న పుల్లలు ఉంటాయి కదా, చిన్న చిన్న పుల్లలు, చిన్న పేళ్ళు అలాంటివి అన్నమాట. ఏం పెద్ద ముద్దులు అన్నమాట. వీళ్ళందరూ ఇట్లా కష్టపడుతుంటే నేనేమో వీడియో తీస్తుంటే, వీళ్ళందరూ ఏమో నువ్వేంద్రా పని చేయకుండా వీడియో తీస్తున్నావు అంటే, ఇది 100 ఏళ్ళ చరిత్ర గుర్తు పెట్టుకోవడానికి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసరికి కామైపోయారు. వీళ్ళేమో స్వాములు అనమాట. 2 ముద్దులు ఎత్తి యాచింది వచ్చి కూర్చున్నారు. అదిగో బేడ్చాం కదా స్వామి శిలలన్నీ వరుసంగా, దానిపైన నీళ్ళు పోస్తున్నారు. చూడండి ఇంటికి ఒక బిందె ఖచ్చితంగా పోయాల్సింది, తప్పదు. ఆ శిలలు ఉన్నాయి కదా, ఆ శిలలన్నీ పూర్తిగా మునిగేటట్లుగా పోయాలన్నమాట. కొంచెం పొర కూడా ఉండకూడదు అనమాట, మొత్తం నిండిపోవాలి. అప్పుడు నీళ్ళాభిషేకం అన్నమాట అయిపోతుంది. అది మొత్తం పారబోసి ఆ నీళ్ళు మొత్తం రెండోసారి
పసుపు కుంకుమ వేసి పాలాభిషేకం అన్నమాట. పాలాభిషేకం ఇది. పాలాభిషేకం చేస్తున్నాడు చూడండి. ఇంటికి ప్రతి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పసుపు కుంకుమ పాలు తీసుకొచ్చి టెంకాయ కొట్టి దాంట్లో పోసి వెళ్ళిపోవాలన్నమాట ఇంటికి. చూడండి ఎంతమంది ఉన్నారు. అదిగో ఇది మూడోది అన్నమాట పాలాభిషేకం. తెల్ల క్లాత్ వైట్ క్లాత్ వేసి దాని బొమ్మల పైన పెట్టి పాలాభిషేకం చేస్తారు. లాస్ట్ ఎండ్ అన్నమాట అది. ఇంకా బంతి విషయానికి వచ్చేసరికి పులిహోర స్టార్టింగ్ వీడియో తీశాను. వాళ్ళేమో మధ్యాహ్నానికి కటింగ్ చేస్తున్నారు కూరగాయలు. అది వండుతున్నారు చూడండి. ఈ ప్రతిష్ట అంటే చాలా మంది వస్తారు కాబట్టి మినిమం అంత పులిహోర ఉంటుంది. రైస్ వచ్చేసరికి చాలా వండుతారు. ఇంకా రైస్ సంబంధించి వాటికి సంబంధించి మొత్తం కలిపి క్వింటాకు వచ్చేసరికి 32,000 ఇచ్చామండి. 18 క్వింటాలు అయింది పూర్తిగా. చూసుకోండి, మీరే లెక్క వేసుకోండి ఎంత అయిందో ఖర్చు. మేము తినడానికి వెళ్ళాము. సడన్గా బీభత్సమైన గాలి వానతో టెంట్ కింద తినే వాళ్ళ మీద సడన్గా వచ్చేసి టెంట్ కింద పడిపోయింది. దాని కింద 40-50 మంది ఉంటారన్నమాట. దేవుడి దయ వల్ల ఎవరికి ఏం చిన్న గాయం కూడా ఏం కాలేదు. కానీ నేనేమో చేతిలోకి ఉండేసరికి ఉరుక్కుంటూ వచ్చేసరికి సేఫ్ ప్లేస్కి వచ్చాను. ఎవరిదా వాళ్ళు చూసుకున్నారు. అండీలేమో సేఫ్లో పెట్టేశారు. మొత్తం తర్వాత తినచ్చు అనేసి. కానీ నేనేమో అక్కడి నుంచి గుడి దగ్గరికి వచ్చేసాను. చూడండి, తాటాకుల గుడిసె కూడా పూర్తిగా తడిచిపోయింది. నీళ్ళు మొత్తం వెళ్ళేసి హోమగుండంలో పడ్డాయంట. వాళ్ళేం పట్ట కడుతున్నారు. నేనేం గుడి కింద రెస్ట్ తీసుకుంటున్నాను. చూడండి, ఒక పిల్ల లేరు, ఎవరు లేరు. అందరు ఇళ్లలోకి పోయారు వాన పడేసరికి. నాలుగు గంటల తర్వాత ఇంకా వాన అయిపోయిన తర్వాత ఆ అండీలు ఉంటాయి కదా, ఆ అండీలు మొత్తము మలబార్ షెడ్ అని ఉంటుంది. ఆడ వరుసంగా పెట్టేసి ఇంకా బురద అనేసి పక్కన దాంట్లో పెట్టేసి అందరికి అన్నాలు పెడుతున్నారు. ఇంకా ఈ కుండలతో నీళ్ళాభిషేకం అనేసి చేస్తారంట ఈ స్వామి విగ్రహాలకి. అందుకని కుండలు తీసుకొచ్చారు, కొత్త కుండలు. శిలలు మొత్తం అట్లా గుడికి ఆనిచ్చేసి స్టాండర్డ్గా మొత్తం శిలలు పెట్టేశారు. పూజారులు స్టార్టింగ్ మొత్తం మంత్రాలు చదివేసి కుండ తీసుకొని స్నానం చేపిస్తున్నారు మొత్తం బొమ్మలకి. చూడండి, వాళ్ళ పూజారులు మొత్తం మంత్రాలతో ముందు నీళ్ళు పోసాక తర్వాత జంటలు ఉంటారనమాట. వాళ్ళు కంకణదారులు అంటారు కదా, వాళ్ళందరూ అక్కడ కూర్చున్న వాళ్ళు జత వచ్చేసి స్వామి వాళ్ళకి నీళ్ళాభిషేకం చేయాలి. అంతటితో శిలలకి పూజలు అయిపోతాయి. అరుగు లేస్తున్నారు చూడండి. అరుగు జత వెళ్ళేసి ఒక్కొక్క జత తీసుకొని వెళ్ళి బొమ్మలకి పోయాలి. ఇంకా ఈరోజైతే మాత్రం స్వామివారి ఊరేగింపు అనమాట. ఊరు మొత్తం స్వామిని తిప్పుతారనమాట ట్రాక్టర్లో. చూడండి, ట్రాక్టర్ ఏర్పాటు చేశారు. వీళ్ళు ఉంటారు కదా డ్రమ్ములు కొట్టేవాళ్ళు, వాళ్ళకేమో మొత్తం మీద ఒక రోజుకి వచ్చేసరికి వాళ్ళు ఒక 20 మంది వస్తారంట.
5,000 అన్నమాట ఒక రోజుకి వాళ్ళకి డ్రమ్ములు కొట్టినందుకు. ఇక స్వామివారిని ట్రాక్టర్లోకి ఎత్తుతున్నారు చూడండి. చూడండి ఎంతమంది పడుతున్నారు. ఊరు యూత్ మొత్తం వచ్చేసరికి బుడ్రాయిచల్ అనమాట. చూడండి పెద్దది, చాలా మంది పడుతున్నారు. మామూలు బరువు ఉండదు అనమాట. పిల్లలు మొత్తం ట్రాక్టర్లో ఎత్తేసాము. మా ట్రాక్టర్ని పాయింట్లో పెడుతున్నారు. తర్వాత గజస్తంభం ఒక ట్రాక్టర్ పెట్టాము. ఏదన్నా కానీ జనాలు ఒక చేస్తే ఆ పని హుషారే వేరు. చూడండి ఎంత తొందరగా అయిపోతుందో. జనాలు చేస్తే ఆ హుషారు వేరు. చూడండి ఈ లొకేషన్ ఎంత బాగుందో. డ్రమ్ములు కొట్టేవాళ్ళు వాళ్ళకి 32,000 అంట, 35,000. స్వామి వచ్చేసరికి గుమ్మడికాయ కొట్టాడు ఊరేగింపుకి స్టార్టింగ్. ఇప్పుడు డీజే సమయం, డీజే బండ్లు. మేమేమో బాంబులు అవన్నీ తీసుకొచ్చామన్నమాట. కుంకుమ బాంబులు తీసుకొచ్చాము. ఇంకా మా ఊడప్పుడే బాంబులు కూడా పేలుస్తున్నాడు. జాగ్రత్త నాయన. కుంకుమ పెట్టి దాని మీద బాంబు పెట్టి పేల్చాడు. దాని కింద పెట్రోల్ పెట్టి ఉంటే ఇంకా హైలైట్ ఉండేదేమో. ఇక్కడ వచ్చేసరికి కుంకుమ పోస్తే ఊరక అట్లా దులుపుకుంటే మళ్ళీ పోతుంది అనమాట. వాళ్ళేమో నెత్తి దులుపుకొని బ్రహ్మాండంగా మామయ్య కుంకుమ పోలేదని చెప్పుకుంటున్నారు. మేమేం ప్లాన్ వేసామని ఒక బొంగలో వచ్చి కుంకుమ ప్యాకెట్లు ఒక 2-3 వేసి దాంట్లో మిక్స్ చేసాము ఫుల్గా. చూడండి ఆ బిందె తీసుకువెళ్ళేసి ఎగిరే వాళ్ళ మీద పోసారు. పోసిన తర్వాత అలా చాలా బిందెలు పోసారు అనమాట. పోసిన తర్వాత మళ్ళీ కుంకుమ పోసారు. మామూలు కుంకుమ, పొడి కుంకుమ పోసారు. కుంకుమ పోస్తే ఇంకా అది కరసకపోయింది అనమాట. అది ఎంత దులిపినా కానీ ఇంకా పోదు అనమాట. అప్పుడు వాళ్ళు ఇంకా ఎలాగ పోదు కాబట్టి ఇంకా కుంకుమ చల్లించుకోవడం, నీళ్ళు చల్లించుకోవడం అట్లా చేసి ఫుల్గా ఎగిరారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నా వాయిస్ ఓవర్ ఆపుతున్నాను. నెక్స్ట్ మళ్ళీ తర్వాత మొదలు పెడతాను. ఓకే, చెప్పడం మర్చిపోయినా. డీజే బాక్స్కి మాకు 40,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఒక 20,000 తర్వాత కోలాటం పెడుతున్నాము, దానికి ఒక 20,000. 2 సార్లు ఏదైనా చెప్పాను అనమాట. 2 times వచ్చేసరికి 40,000 వచ్చింది ఖర్చు. ఓకే అండి.
దెంగిండాయా మనుషుల మీద. మధ్యాహ్నం 1 గంట అన్నమాట. అందరికీ ఆకలేస్తుంటే అందరూ అన్నం బందికి వెళ్ళారు. బందికి వెళ్ళిన సమయంలో స్వామివారిని ట్రాక్టర్లో గొందికి తిప్పుతున్నారనమాట. గొంది అంటే ఐ మీన్ బజార్లు లైన్స్ ఉంటాయి కదా, వాటిని మేము గొంతులు అంటాము. వాటిల్లో తిప్పుతున్నారు. మా ఇంటి దగ్గర ఆపారు. స్వామివారికి టెంకాయ కొట్టి వారు పోసి పూజ చేశారు స్వామికి. అవి చూడండి. అంతటితో స్వామివారి ఊరేగింపు అయిపోయాక సాయంత్రం వచ్చేసరికి ఈ పొలిమేర రాళ్ళు ఉంటాయి కదా, ఈ ఊరు చుట్టూరు పొలిమేర రాళ్ళు అనేసి ఉంటాయి అన్నమాట, శక్తులు అన్నమాట. ఆ శక్తులు ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ చేయడానికి ఊరు మొత్తం ఏకమయ్యారు. మగవారు మాత్రమే గుడి దగ్గర ఉండాలనేసి పూజారులు ఖచ్చితంగా చెప్పారు. ఆడవారు ఇంట్లో వెళ్ళి గడి ఖచ్చితంగా పెట్టుకోవాలి, బయటకు అసలుకి రాకూడదు. వస్తే అది పాపం అంట, అసలుకి రాకూడదు. ఇంకా మా వాళ్ళు పెద్దోళ్ళు వచ్చేసరికి అందరూ యూత్ మొత్తం తలా ఒక కర్ర పట్టుకొని అనేసరికి వాళ్ళందరూ యూత్ కర్ర పట్టుకొని ఉన్నారు. ఈ పొలిమేర రాళ్ళు వేసేటప్పుడు పక్క ఊరోళ్ళు కానీ ఎవరు బయట వాళ్ళు కానీ వచ్చి అటు సైడ్ రాకూడదంట. అలా వచ్చిన తక్షణంలో వాళ్ళని చంపేయచ్చు, కొట్టచ్చు, ఏదైనా చేయొచ్చు అంట, ఫుల్ పర్మిషన్ అంట. అలా అనేసి మా వాళ్ళు కర్రలు పెట్టుకుని ఉన్నారు. ఇంకా ట్రాక్టర్లు ఉన్నాయి చూడండి, బజార్కి ఒక వీధికి ఒక ట్రాక్టర్ ఉంది. పొలిమేర రాళ్ళు చాలా ఉంటాయన్నమాట. మా ఊరికి వచ్చేసరికి 5 రాళ్ళు ఉన్నాయి. 5 ట్రాక్టర్లో 8 పెట్టారు. ఒక్కో ట్రాక్టర్కి ఒక్కో రాయి పెట్టేసి ఒక్కో పూజారి వెళ్తాడు. ఇంకా మొత్తం ప్రాణప్రతిష్ఠ చేస్తారనమాట. అది ఎవరు చూడకూడదు. పూజారి పక్కన ఒక బేల్దారి, ఇంకొక మనిషి రాయి పట్టుకోవడానికి ఉంటారు. 3 మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళందరూ పక్కకు జరుపుకోవాలి, ఎవరు చూడకూడదంట. గుమ్మడికాయ కొట్టేశాడు పూజారి మా పొలిమేర రాయికి ఈ ట్రాక్టర్ అన్నమాట. బయట పొలిమేర రాళ్ళ కాడ పొలిమేరలలో జనాలు కర్రలు తీసుకొని వెళ్ళారనమాట. ఈ ట్రాక్టర్ వచ్చేసరికి మా లైన్, ఆ లైన్ ఆ ట్రాక్టర్, చాలా ట్రాక్టర్లు చాలా ఉన్నాయి. ఏ ట్రాక్టర్లకి ఆ రాయి ఎత్తుతారు. ఓన్లీ యూత్ మాత్రం, ప్రతి మగవారు మాత్రం గుడి కాడ ఉంటారు, ఆడవారు మాత్రం ఖచ్చితంగా గుడిలోనే ఉంటారు. అది ఆ ట్రాక్టర్ కదులుతున్నది, పోనిస్తున్నారు. డీటు అన్నమాట. అది డీటు కర్రకి నిప్పు పెట్టిందనేది డీటు అన్నమాట. ఆ డీటు పెట్టుకుని ముందు పోతూ ఉండాలి.
అరుగు ముందు కర్రలు పట్టుకుని జనాలు పోతున్నారు, ఎవరైనా వస్తే వేద్దామని. అదిగో పొలిమేర రాయి ప్రతిష్ఠ చేసే ప్లేస్ అన్నమాట ఇది. ఈ రాయి అమ్మట వచ్చిన వాళ్ళకి ఏమి కాకూడదు అనేసి నవధాన్యాలు అనేసి ఉంటాయి, దాన్ని మంత్రం చదివేసి దాంట్లో వేస్తారనమాట. అదిగో రాయి తీసుకొస్తున్నా చూడండి, పొలిమేర రాయి అది. గణపతి విగ్రహం తీసుకొని తొందరగా రావాలి. శుభ్రంగా విగ్రహాన్ని కడుక్కొని సీతారామ బొడ్రాయి పెట్టి అందరూ కూడా సీతారామ జిమ్మి దగ్గరికి పోవాలా. ముందుగా సీతారామ పెట్టేసుకొని ఆ సీతారామని అక్కడ జిమ్మి దగ్గర తీసుకొని పోతే జనమందరూ కూడా బొడ్రాయి జిమ్మి దగ్గరికి పోవాలా. బొడ్రాయి నిలబెట్టాలా, సీతారామ నిలబెట్టాలా, జనమంతా కూడా ఇక్కడ పోవాలి. ఇంకా నమస్కారం చేసుకోండి. సీతాలమ్మ తల్లి యంత్రము అలానే ఎవరి వల్ల కాదు వచ్చేసేది కాదు, దేవుడాడి అక్కడికి రావాలి. అమ్మవారిని అక్కడ చేసుకుందాం, మీరు వచ్చేయండి. విషయానికి సపరేట్ గా జనాలండి. లైటింగ్ ఎక్కడైతుంది ఆ లైటింగ్ చేయాలి. తొమ్మిది వాళ్ళు కొత్త లైటింగ్ ఇబ్బంది చూసుకోరా. లైటింగ్ తీసి స్టార్ట్ చేసి లైటింగ్ తీసేయాలి. గట్టిగా ఒక కాదు ఈ అక్షరాలు ఎలా ఉన్నాయో చూడండి. యంత్రాలు తొక్కదు, ఆ యంత్రాలు అవన్నీ ఉంటే తొక్కదు. అవన్నీ అక్కడ బాగా చూసుకోవాలి కదా. ముందు సీతాలమ్మ తల్లి దగ్గర పంపించు. చూసుకోండి. చేసుకోవచ్చు, నిలబెట్టడం వరకే కష్టం. ఆపో హలో
కొద్దిగా పైకెత్తు సమ పైకెత్తు కొద్దిగా పైకెత్తు కొద్దిగా పైకెత్తు ఇంకా పైకెత్తు ఇస్తారు ఏ పైకి లేపు పైకెత్తు పైకెత్తు మంది పెట్టు బాగానే పడు కర్పూరం చాలా మంది వేసేది కర్పూరం కొబ్బరికాయ దూరంగా రేకుల చెట్టు అవతలకి వెళ్ళండి రేకుల చెట్టు అవతలకి వెళ్ళండి జగన్ అన్న జగన్ పరిస్థితి జగన్ చెప్తా వేస్తామని మీ దగ్గరికి వచ్చేది వెనకెళ్ళండియా స్తంభం నిలబడేంత వరకు జనాలు దూరంగా ఉండండి ఒక్కసారి స్తంభం చూసుకోండి జాగ్రత్త నిదానంగా ఎన్నికొండండి చెప్పినప్పుడు కింద టైర్లు తీసేయాలి ఆయన చెప్తాడు చెప్పినప్పుడు టైర్లు తీసేయాలి గట్టిగా కింద ఎక్కడ తీసుకోండి తర్వాత అనే నువ్వు కట్టిగా తీసేసుకో బొగ్గలు తీసుకొచ్చా ఇంకా నితీష్ ముందు కట్టి పెట్టా ముందు కట్టి పెట్టే ముందు కట్టి పెట్టేసుకో కొంచెం మంది కట్టి చెప్పి అక్కడే ఆంజనేయ స్వామి కావాలంటే బెల్ట్ పట్టుకోండి కొంతయా కొంచెం లాక్ అప్పుడు లాక్ ముందు కొంచెం లాక్ బెల్ట్ లాక్ ముందుకి కొంచెం కొంచెం మంది కట్టి బెల్ట్ వేసుకో కొంచెం బెల్ట్ లాక్ పెట్టుకోన్నా ఇటు బెల్ట్ కింద వేసుకోండి లాక్ దిగుతుంది హలో సెకండ్ బెల్ట్ వేసుకోండి దిగుకో దిగుకో పల్లె దిగుకో లోపల కానీ దిగుకో అయ్యా వెళ్ళిపోండి జనాలు ఎవరు రాకుండా ఇక్కడ అదో ఇప్పుడు దాకా వీడియో తీసాను తెలుసా
కదిలిన పరమేశ శివరి వేదనగా వరి వేదనగా పలికిన పరమ పరేశ
జగదది రఘురామ